మునిపెన్నడూ చూడని ఒక భారీ భూకంపం ఇది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఫెడరేషన్ సస్పెన్షన్ వేటుని కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడున్న డాన్సర్స్ అసోసియేషన్ కూడా సహాయ నిరాకరణ కొనసాగిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంది. నిర్మాతలకు మేలు జరిగేలా, టాలెంటెడ్ డాన్సర్లకి కొత్త అవకాశాలు దక్కేలా కొన్ని డెసిషన్స్ ప్రకటించింది తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం పెడుతోందనగానే ఏదో సంచలన నిర్ణయాలే బయటకొస్తాయిలే అని ఊహించారు. అనుకున్నట్టుగానే ఊహించని స్టేట్మెంట్ ఇచ్చింది. డాన్సర్స్ యూనియన్లో చెలరేగిన అంతర్గత విభేదాలకు తోడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య నడుస్తోన్న కోల్డ్ వార్ నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఒక అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 23 క్రాఫ్ట్స్ కు చెందిన ప్రతినిధులు హాజరై టాలీవుడ్ డాన్స్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సంచలన, కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో జానీ మాస్టర్ పై ఉన్న సస్పెన్షన్ ను తాత్కాలికంగా ఎత్తివేసిన ఫెడరేషన్ ఇప్పుడు ఆ సస్పెన్షన్ ను మళ్లీ యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గతంలో ఫెడరేషన్ తో కలిసి నడుస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన జానీ మాస్టర్ ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే దీనికి కారణమని క్లియర్ గా చెప్పింది. అంతేకాదు, గతంలో జానీ మాస్టర్ కు సంబంధించి ఫెడరేషన్ కు చెందిన 3 లక్షల రూపాయల మొత్తాన్ని కూడా వెనక్కి ఇచ్చేసినట్లు అనిల్ వల్లభనేని ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మనకి పెద్దలు అనేది ఉండాలి. ఫెడరేషన్ కార్యవర్గం ఉన్నా కానీ, ఇప్పుడు చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మనకి ఛాంబర్లో ఉండే పెద్దలు కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, దీంట్లో కొంచెం యాక్టివ్గా ఉండే పెద్దలు కానీ, దిల్రాజ్, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. దీంట్లో ఇంతమంది మాటలను కూడా బేఖాతరు చేస్తూ, మరి ఇంతవరకు మాకు కూడా ఈ ఫస్ట్ టైం ఇట్లా రావటం. మేము కూడా ఇంతవరకు ఈ 35 ఏళ్ల చరిత్రలో ఫెడరేషన్ ఇటువంటి సమస్య ఎదుర్కోలేదు. ఇక అవగాహన లేకుండా మేము మా సొంత నిర్ణయమే, మా బైలా, మా యాక్ట్ అనుకుంటే మరి వాళ్ళ సొంత నిర్ణయాలు మేము కూడా గౌరవిస్తాం కాబట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. మెయిన్ గా చిరంజీవి, చలనచిత్ర నిర్మాతల మండలి వంటి పరిశ్రమ పెద్దలు కూర్చోబెట్టి నచ్చచెప్పినప్పటికీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ సతీమణి సుమలత పెద్దల మాటలను తోసిపుచ్చారనేది ఫెడరేషన్ ప్రధాన అభ్యంతరం. అందర్నీ కలుపుకుని పోతానని చెప్పి ఆ తర్వాత ఏకపక్షంగా అసోసియేషన్ బై ఎలక్షన్స్ పెట్టడంపై కౌన్సిల్ సభ్యులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుత డాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గానికి ఫెడరేషన్ నుంచి పూర్తి సహాయ నిరాకరణ ఉంటుందని తెగేసి చెప్పింది. ఇదే సమావేశంలో నిర్మాతకు లాభం జరిగేలా, టాలెంట్ ఉన్న డాన్సర్లకు అవకాశం దక్కేలా సంచలన నిర్ణయాలు తీసుకుంది ఫెడరేషన్. ఇప్పటి వరకు తమిళం, హిందీ, కన్నడ వంటి వేరే భాషా చిత్ర పరిశ్రమల నుంచి డాన్సర్లను తెచ్చుకోవడానికి టాలీవుడ్ లో ఒక రేషియో ఉండేది. బయట ఇండస్ట్రీ నుంచి ఎంతమంది డాన్సర్లను తెచ్చుకుంటే అంతే సంఖ్యలో స్థానిక తెలుగు డాన్సర్లను కూడా షూటింగ్ లో ఉపయోగించుకోవాలనే నిబంధన ఉండేది. కానీ తాజా వివాద నేపథ్యంలో ఆ రేషియో నిబంధనను ఫెడరేషన్ పూర్తిగా రద్దు చేసింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత సుమలత నేతృత్వంలోని డాన్స్ అసోసియేషన్ ను ఫెడరేషన్ ఇక ఏమాత్రం గుర్తించకపోవడమే. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న మరో కీలకమైన రూల్ ఏంటంటే, అసోసియేషన్ లో అధికారికంగా సభ్యత్వం లేదా యూనియన్ కార్డు ఉన్న డాన్సర్లను మాత్రమే సినిమాల్లోకి తీసుకునేవారు. కానీ ఫెడరేషన్ ఈ నిబంధనలను కూడా బద్దలు కొట్టింది. ఇకపై షూటింగ్లకు ఎలాంటి కార్డ్స్ లేదా నిబంధనలు అవసరం లేదని, కేవలం ప్రతిభ ఉంటే చాలు ఎవరినైనా డాన్సర్ గా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇది కొత్తగా వచ్చే డాన్సర్లకు పెద్ద వరంగా మారనుంది. ప్రస్తుత డాన్స్ అసోసియేషన్ ను పూర్తిగా పక్కన పెట్టిన ఫెడరేషన్ సాధారణ డాన్సర్లకు మాత్రం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుత బాడీతో విభేదించే మిగతా డాన్సర్లు ఎవరైనా సరే ఒక కొత్త గ్రూప్ గా ఏర్పడి ఒక ప్రాపర్ వేలో తమ వద్దకొస్తే ఆ కొత్త బాడీని గుర్తించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే యూనియన్ లోని ఇతర సాధారణ డాన్సర్లకు వ్యక్తిగతంగా ఎలాంటి సాయం కావాలి అన్నా ఫెడరేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత ఆధ్వర్యంలో నడుస్తోన్న ప్రస్తుత డాన్స్ అసోసియేషన్ ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించేలా ఫిల్మ్ ఫెడరేషన్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. డాన్సర్స్ అసోసియేషన్ మినహా మిగతా 23 క్రాఫ్ట్స్ కు ఫెడరేషన్ మద్దతు యథావిధిగా కొనసాగుతుంది. ఈ సంచలన మార్పులతో టాలీవుడ్ కొరియోగ్రఫీ రంగంలో సరికొత్త సమీకరణాలు మొదలు కాబోతున్నాయి.